నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఆడుతం ఆంధ్ర స్కామ్లో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఆడదం ఆంధ్ర స్కామ్లో అవకతవకలు జరిగాయని చెప్పి మనకి అయితే వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు ఇవాళ ఆహ్, అంటే ఇంకా ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుంది ఇప్పుడు. ఆహ్, సో, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. విజిలెన్స్ అండ్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేశాక అప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తాము. వాళ్ళని అంటే ఎంక్వైరీ చేయమని వాళ్ళని ఆదేశాలు జారీ చేస్తారనమాట. మళ్ళా మొత్తం తీసుకోండి సారీ. ఇప్పుడు రోజా ఆడుదామాంధ్ర స్కామ్ ఏదైతే ఉందో అండి, దాని మీద రాంప్రసాద్ రెడ్డి గారు శాసనసభలో సమాధానం ఇచ్చారు. అంటే అఖిలప్రియ గారు, గౌతు శిరీష్ గారు దీని మీద ప్రశ్నలు లేవనెత్తారు. లేవనెత్తినప్పుడు 125 కోట్ల స్కామ్ జరిగింది. సో, దీని మీద విజిలెన్స్ అండ్ సిఐడి ఎంక్వైరీ వేస్తున్నాము. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఇది మొదటి నుంచి మనం చెప్తూ ఉన్నదే. గత 9 నెలలుగా ఆడుదాం ఆంధ్ర స్కామ్ 100 కోట్ల పైగా జరిగిందని మనం ముందే చెప్పాము. ఇప్పుడు అది నిజమే అని ఆధారాలతో సహా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అంటే ఎంక్వైరీ చేయించడంలో. ఇప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఈ రోజా అనే ఆవిడ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి 4 స్థాయిల్లో జరగాలి ఇవి. ఈ పోటీలు ఆటల పోటీలు. సో, అట్లా సరిగా చేయకుండా యాక్చువల్‌గా 35 కోట్లు వాళ్ళు దీని మీద ప్రచారానికే ఖర్చు పెట్టారట. తర్వాత ఫైనల్‌గా జరిగినప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి వాళ్ళు విదేశాల నుంచి డాన్సర్స్‌ని వాళ్ళని కార్యక్రమానికి హాజరైనట్టుగా లేదు. సో, మొత్తం మీద ఆ కిట్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చారో, ఏవో స్టిక్కర్లు అంటించి ఇచ్చేశారు. అవి సరిగా నాణ్యంగా లేవుట. అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకే చేసినట్టున్నారు. అంటే ఏదో తూతూ మంత్రంగా కార్యక్రమం ముగించేసి వీళ్ళు డబ్బులు జేబులో వేసేసుకున్నారు. సో, దీని మీద శాసనసభలో చర్చ జరిగినప్పుడు ఈవెన్ అఖిలప్రియ గారు ప్రశ్నించడం జరిగింది. గౌతు శిరీష్ కూడా చెప్తూ ఉన్నారు దీని మీద. సో, ఇవన్నీ ఈ అవకతవకలు ఏవైతే జరిగాయో వీటి మీద ఇవాళ విజిలెన్స్ అండ్ సిఐడి ఎంక్వైరీ మొదలవుతుందన్నమాట. మొదలయ్యాక అంటే దీని మీద మీకు తెలుసు, మొన్న మధ్యన రోజా కూడా ఒక సీరియస్‌గా ఆవిడ ప్రభుత్వానికి ప్రశ్నించింది, వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడింది. మీరు కనుక మా మీద ఎంక్వైరీలేసి మా మీద ఏమన్నా మీరు విచారణ జరిపిస్తే మీరు మర్చిపోకండి, మేము మళ్ళా వస్తాము, వచ్చాక ఇంతకంటే రెట్టింపు మేము మీ మీద ప్రతీకారం తీర్చుకుంటాం అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. ఇది ప్రభుత్వం గుర్తించాలి. అంటే ప్రభుత్వం ఏ రకంగానూ వెనకంజ వేయకూడదు. వేయదనే అనుకుంటున్నాం మనం. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు వరుస ఇప్పుడు మనకి ఏమంటారు అరెస్టులు జరుగుతున్నాయి. నెక్స్ట్ అరెస్ట్ రోజా అనే మనం మాట్లాడుకున్నాం. రోజా తర్వాత విడుదల రజని అని. విడుదల రజని 5 కోట్ల స్కామ్ ఉంది కదా. 5 కోట్ల స్కామ్‌కి గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలి. గవర్నర్ దగ్గర ఆగింది అది. ఇవాళ విజిలెన్స్ అండ్ సిఐడి ఎంక్వైరీ మొదలైతే ఆవిడ ఇవాళ యాక్చువల్‌గా హాజరు కావాలి. ఇవాళో రేపో వాళ్ళు ఎప్పుడు చెప్తారో, టైం ఎప్పుడు ఇస్తే అప్పుడు. అంటే ఈవిడ ఇంకా అంటే ఈవిడ ఒక క్రీడా శాఖ మంత్రే కాకుండా ఈవిడ ఈవెన్ టూరిజం మినిస్టర్ కూడా. టూరిజం మినిస్టర్‌గా కూడా ఈవిడ చాలా అవకతవకలకు పాల్పడ్డారు. ఆవిడ ఏకంగా మీకు తెలుసు, తిరుపతిలో ఆవిడ రోజుకి 1000 టికెట్లు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారని, అంటే దర్శనం టికెట్లు. అలాగా 2022 నుంచి ఆవిడ చేశారు. ఆల్మోస్ట్ ఒక 22 నెలలు, 23 నెలలు రోజుకి 1000 టికెట్ల చొప్పున మీరు జస్ట్ ఇమాజిన్ ఎన్నని. అట్లా ఎంత సొమ్ము ఆవిడ సంపాదించుకుంది. ఆ తర్వాత ఆవిడ మనకు తెలుసు రిషికొండ దగ్గర 452 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించి 60 ఎకరాల్లో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నది కొద్ది దానికి, వాళ్ళు కట్టింది వేరు. సో, అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉంటే వాటిని కూలగొట్టేశారు. వాటి మీద మీకు 9 కోట్ల ఇన్కమ్ వచ్చేది నెలకి. సో, ఇప్పుడు ఆ ఇన్కము లేదు. తర్వాత అక్కడ ఎకరం ఏకంగా 25 కోట్లు ఎంతో అంటున్నారు. సో, 60 ఎకరాలంటే చూసుకోండి వాళ్ళు ఎంత. ఇప్పుడు దానివల్ల ఆ భూమి అంతా కూడా పనికి రాకుండా పోయింది కదా. ఇప్పుడు ఆ ప్యాలెస్ వల్ల ప్రయోజనం లేదు. ఆ భూమి ఇప్పుడు ఏ రకంగానూ వాడుకోవడానికి లేదు వేరే రకంగా. ఎందుకంటే ప్యాలెస్ కట్టేశారు. తర్వాత నెల నెలా వచ్చే 9 కోట్లు, 9 కోట్ల మీద వచ్చే వడ్డీ అంతా కూడా నష్టమే కదా. ఆ తర్వాత ఈవిడ ఇంకో స్కామ్ ఏం చేశారంటే, పులివెందుల్లో మనం గతంలో చెప్పుకున్నాం.
అక్కడ ఒక క్లబ్ ఉంటే వీళ్ళకి సంబంధించింది. దాన్ని ఏకంగా మొత్తం 12.5 కోట్లు ప్లస్ ఒక 9 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ప్రభుత్వ నిధులు తీసుకుని ఆ బిల్డింగ్ మొత్తం తీసేసి ఒక 4 ఫ్లోర్లతోటి ఒక పెద్ద హోటల్ కట్టించేసింది. అంటే టూరిస్టులు వస్తారని. పులివెందులకు టూరిస్టులు రావడం ఏంటి? అది ఎవడికి అర్థం కావట్లే. అంటే ఆడుదాం ఆంధ్రాలో ఒకటే కాకుండా ఇంకా 3 రెడీగా ఉన్నాయి ఆవిడకి. ఇంకా మరి ఇంకేం బయటకొస్తాయో మనకు తెలీదు. 17వ వార్డుకి చెందిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఒక మహిళ నాకు పదవి ఇస్తానని 70 లక్షలు డిమాండ్ చేశారు. 40 లక్షలు ఇచ్చాను. 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా నాకేమీ ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల తర్వాత నాకు 23 లక్షలు ఇచ్చారు. నాది వెనక్కి ఇంకా 17 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాను నేను. రోజా వాళ్ళ అన్నయ్యకి అంటుంది. సో ఇంకా మరి ఎన్ని స్కాములు బయటకు వస్తాయో చూడాలి. ఈలోపే ఏసీబీ విచారణ ఏసీబీ విచారణ కూడా కోరింది. ఏసీబీ విచారణకు ఆదేశించింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక షాకే. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మహిళలని మీరు భయపడద్దు, మహిళలని మీరు అంటే వాళ్ళు తప్పు చేస్తే వదిలేయద్దని. ఇప్పుడు తప్పు చేసేటప్పుడు అది మహిళ పురుషుడా అని ఉండదు కదా, తప్పు తప్పే. కాబట్టి ఖచ్చితంగా రోజాకి శిక్ష అయితే పడాలండి. ఎందుకంటే రోజా ఎంత రెచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం. ఆవిడ మామూలుగా కాదు. ఆవిడ అసలు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో, బెదిరింపులకు పాల్పడడం ఏంటి, అసలు మీకు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికారులనే కావచ్చు, ప్రభుత్వాన్నే కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖనే కావచ్చు, వాళ్ళు బెదిరిస్తున్నారు. మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తాం, మేము మళ్ళా వస్తాం. జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా తీసుకొడతా అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి మాటలు, ఆ స్థాయి మనిషి అట్లా మాట్లాడటం ఏంటి అంత చీపుగా అనేది. అంటే మీకు ఏంటంటే మనం చెప్పేది ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ప్రతివాడు కూడా ఏదో స్థాయి మనిషి మాట్లాడుతున్నారు. 1, 2 అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎలా ఎన్నుకోబడ్డారు అనేది ఒక సందేహం వస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నాక అసలు ఈయన ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడు, ఇతన్ని ప్రజలు ఎలా ఎన్నుకున్నారు ఎమ్మెల్యే అనే సందేహం వస్తుంది. సో మొత్తం మీద రోజా విషయంలో అయితే ఒక అడుగు ముందుకు పడిందండి. సరిపోదు, టక్క 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 అరెస్టులు జరగాలి. మొత్తం అన్నీ కూడా అంటే ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో ఒక అసంతృప్తి వచ్చింది. ఏంటి, ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ముందుకు వెళ్ళటం లేదు, ఎవరికి వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు అనే ఒక సందేహంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనేది వెంటనే మొదలవ్వాలండి. విచారణ కొనసాగాలి. ఆ తర్వాత వెంటనే శిక్షలు పడి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తే కానీ మీకు ప్రజలు అంటే వాళ్ళకి ఒక మానసికంగా వాళ్ళకు ఒక సంతృప్తి అయితే దొరకదు. ఎందుకంటే వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నదే ఈ అరాచకాల మీద, ఈ అవినీతుల మీద వీళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తొందరగా విచారణ ముగించి వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళ కోరిక. సో ఆ కోరిక ఇప్పుడు తీరుతుందని మనం అనుకుందాం. అలాగే నిన్న విడతల రజనీ కూడా మేడం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. నిన్న ఆవిడ కూడా అదే చెప్తున్నా. నిన్న విడుదల రజనీ కూడా రెచ్చిపోయింది. ఆవిడ అధికారులని తర్వాత పోలీసుల్ని నిన్న బెదిరించడం అయితే చేసింది ఆవిడ. సో అదే చెప్తున్నా మీకు. ఆవిడ పక్క బింకంగా ఉన్నట్టుండి ఆవిడ భయపడుతోంది చెప్పాలంటే. సో ఆ రకంగా మాట్లాడడం కూడా తప్పే. అంటే నువ్వు తప్పు చేసావు, తప్పు చేసినప్పుడు మీరు ఎదుర్కోండి. లేదు మీరు తప్పు చేయలేదు, మీరు ప్రూవ్ చేసుకోండి. మీకు నోటీసులు ఇస్తారు, మీరు హాజరవ్వండి విచారణకి. విచారణకి హాజరయ్యాక మీరు తప్పు చేయకపోతే మీరే చెప్తారు కదా, మీ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, పూలుగడిగిన ముచ్చల్లా బయటికి రండి. తప్పు చేశారు, జైల్లో శిక్ష అనుభవించండి. అది రెండింట్లో ఏది అనేది మీకు నోటీసులు వచ్చాక మీరు విచారణకి హాజరయ్యి మీ సంగతి మీరు తేల్చుకోండి. అంతేగాని అధికారులను బెదిరించి, పోలీసుల్ని బెదిరించి ఇవన్నీ చేస్తే మీ తప్పులు ఒప్పులైపోవు ఎవరికి కూడా. అంటే తప్పు ఎలాగా చేశారు, మీరు తప్పు చేస్తేనే కదా మీ మీద విచారణ అనేది వస్తుంది. ఊరికే ఎవడ పడితే వాడి మీద కేసులు పెట్టారుగా. ఇదే వైసీపీ ప్రభుత్వం కాదు కదా, ఇది కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే రోజా కావచ్చు, ఒకవేళ విడుదల రజనీ కావచ్చు, బోర్గడ్డ వాళ్ళ అమ్మగారు కూడా ఇందాక బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. మా అబ్బాయిని వదిలేయండి, తర్వాత అది ఫేక్ సర్టిఫికేట్ కాదు. ఒక తల్లి అలా మాట్లాడడం అనేది అంత సమంజసంగా లేదు. ఎందుకంటే మీరు ఏమడగాలి, నాకు అది ఓకే, ఇవాళ ఆయన రావాలి, అది కాదు నేను అనేది. ఒక తల్లిగా ఆవిడ
ఒక తల్లిగా ఆవిడ ఆ రోజు కొడుకు తప్పు చేసినప్పుడు దండించలేదు. ఈరోజు ఇంకా కొడుకుని వెనకేసుకొచ్చి నాకు కొడుకే చెయ్యాలి, నా కూతుళ్ళు 5 నాకు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెళ్ళిళ్ళు అయిపోయినా కూతుళ్ళు చేస్తారు కదా! తర్వాత కొడుకు తప్పు చేస్తే మీరు శిక్ష వేయకండి ఎలా అడుగుతారు మీరు? ఒక తల్లిగా కొడుకైనా, కూతురైనా ఎవరైనా తప్పు చేస్తే తప్పే. కాబట్టి ఇవాళ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నామని అనుకోకండి. వైసీపీ వాళ్ళందరూ కూడా మాకు శిక్షలు వేయకండి, లేతే మా మీద విచారణకు ఆదేశించకండి, లేదు మమ్మల్ని జైల్లో పెట్టకండి అని మీరు మాట్లాడొద్దు అట్లా. మీరు తప్పు చేశారు. ఓకే. తప్పు చేయకపోతే ప్రూవ్ చేసుకోండి. తప్పు చేస్తే జైలుకెళ్ళండి. అంతేగాని ఎవరిని కూడా బెదిరించకండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది అదొక్కటే. థ్యాంక్ యూ మేడం.